మనము జనరల్ హెల్త్ చెకప్ ఆఫ్ ఏ ఫీమేల్ వెల్బీయింగ్ గురించి డిస్కస్ చేద్దామండి. జనరల్గా మనకి గర్ల్స్ ప్యూబర్టీ అటైన్ అయ్యాక సో జనరల్గా మనం మెన్స్ట్రల్ హైజీన్ గురించి అమ్మాయిలకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదేవిధంగా రొటీన్గా ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో రకరకాలుగా బాడీ పెయిన్స్ అని దాన్ని చాలా వరకు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో రొటీన్ స్క్రీనింగ్ అనేది ప్యూబర్టీ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మన అమ్మాయిలకి. అది క్యాన్సర్ వ్యాక్సిన్ అవ్వచ్చు, హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మనము ఈ మధ్య అవేర్నెస్ చాలా విపరీతంగా చేస్తున్నాము. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ స్క్రీనింగ్ అనేది 9 years నుంచే స్టార్ట్ చేస్తాము. సో 9 to 14 years వరకు మనం ఈ హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మన ప్రతి స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ అంటే 9 to 14 ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులారిటీస్ ఈ ఏజ్ గ్రూప్లో రొటీన్గా చూస్తూ ఉంటాం కాబట్టి గర్ల్ యొక్క హైట్, వెయిట్, బిఎంఐ స్క్రీనింగ్ ఒకటి మనం చేసుకోవడము, దాంతోపాటు రొటీన్ టెస్ట్ అంటే తన హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొలాక్టిన్ హార్మోనల్ ఈ రొటీన్ ఎవాల్యుయేషన్ అనేది జనరల్ చెకప్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విటమిన్ D3 లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ B12 లెవెల్స్, HbA1c స్క్రీనింగ్ కూడా ఈ జనరల్ హెల్త్ చెకప్లో ప్రతి అమ్మాయికి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గర్ల్స్ ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమైనా పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా, అల్ట్రాసౌండ్ చేసుకోవడం ద్వారా మనకి పీసీఓడి అనేది ముందుగానే డయాగ్నోస్ చేయొచ్చు. ఈ పీసీఓడిని మనము 3 రకాలుగా క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు దీన్ని. అంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేదా, అదేవిధంగా ఏమైనా ఎక్సెస్ ఆండ్రోజన్ ఫీచర్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా పీసీఓడి అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో పీసీఓడితో ఎప్పుడైతే మనకి ఉమెన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీని ట్రీట్మెంట్ అనేది 3 రకాలుగా మనము చేసుకుంటాం. అది యంగ్ గర్ల్స్కి అయితే మనం లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మోడిఫికేషన్ చెప్తే సరిపోతుంది. అలాగే మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా ఈ పీసీఓడి చేంజెస్ కంట్రోల్ చేయడం ద్వారా ఈ పీసీఓడి అనేది మనం నివారించవచ్చు. అలాగే హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ థెరపీ ద్వారా మనం పీసీఓడిని సరి చేయొచ్చు. దాని తర్వాత మనకి జనరల్ రొటీన్ స్క్రీనింగ్ భాగంలో మ్యామోగ్రామ్ ఒకటి, ప్యాప్స్మియర్ ఒకటి, తర్వాత నెక్స్ట్ రొటీన్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ రిపీట్ చేయడం ద్వారా మనకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ని మనము ముందుగానే కనుక్కోవచ్చు. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రొటీన్ మ్యామోగ్రామ్ ఎవ్రీ ఇయర్లీ అంటే లెస్ దాన్ 40 ఉంటే అల్ట్రాసౌండ్ సరిపోతుంది, మోర్ దాన్ 40 ఉంటే మ్యామోగ్రామ్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది.